బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్ అనంగానే మన మైండ్‌లో వచ్చేదేంటంటే, నాకు లక్ చాలా బాగుంది. నాకు ఆడడం బాగా వస్తుంది అని జెప్పేసి, నేను గ్యారంటీ గెలుస్తాను అనే ఒక పిచ్చి నమ్మకంతో, ఆ తర్వాత గెలిచేసి, నేను కారు కొంటాను, బంగ్లా కొంటాను, ఇంటర్నేషనల్ ట్రిప్పులు దిగుతాను, కలలు గూడా కనేస్తాం. ఇది ఎందుకంటే, మనం చూసే యాడ్స్ గాని, ప్రమోషన్స్ గాని అలాగే ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటి? ఓడిపోయి ఉన్న డబ్బులు పోగొట్టుకొని, ఆ పోగొట్టుకున్న డబ్బులు సంపాదించాలని అప్పులు చేసి మరీ ఆడి, అవి గూడా పోగొట్టుకొని అప్పుల పాలైతాం. ఇది నిజం. నమ్మరా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తరువాత కూడా మీకు లేదు మేము ఆడతాము, గెలవగలుగుతామంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. సరేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఈ వీడియోని అర్థం జేసుకోనికి, బేసికల్‌గా ఈ ఎగ్జాంపుల్‌ని అర్థం జేసుకోనికి ప్రపంచంలో 800,00,00,000 కాకుండా జస్ట్ ఒక యాప్ డెవలప్ చేసిన కంపెనీ మనుషులు, తర్వాత ఒక 6 మంది ప్లేయర్లు. ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం. ఓన్లీ 6 మంది మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో. సరేనా? సో, ఒక బెట్టింగ్ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ తన ఎంప్లాయీస్‌తో కలిసి ఒక యాప్‌ని తయారు చేసింది. ఇప్పుడు ఈ యాప్‌ని ఆడడానికి 6 మందున్నారు. సో, ప్రపంచంలో మొత్తంలో చూస్తే గన ఈ 6 మంది మాత్రమే ఉన్నారనుకుందాం. సరేనా? ఇంకెవ్వరు లేరనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు 6 మంది ప్రతి ఒక్కరు 6,00,000 రూపీస్ తీసుకొనొచ్చారు ఆడడానికి. సరేనా? ఇప్పుడు ఈ 6,00,000 వీళ్ళ చేతిలో నుంచి ఎంత సేపట్లో మొత్తం కంపెనీ దగ్గరికెళ్ళిపోతుందో చూద్దామా? ఆ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే ఒక ఎక్సెల్‌ని స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మన దగ్గర 6 ప్లేయర్లున్నారు. ప్రతి ప్లేయరు 6,00,000 రూపీస్ తీసుకొచ్చినారు. తీసుకొని రాంగానే ఫస్ట్ గేమ్ ఆడారు. ఫస్ట్ గేమ్ ఆడంగానే లెట్స్ సే ప్లేయర్ 1 గెలిచాడు. ఈ గేమ్‌లో ప్రతి గేమ్‌లో ఎంతమందున్నారో అంతమంది ప్రకారంగా మనకు రౌండ్స్ ఉంటాయన్నమాట. సో, గేమ్ 1 బెట్టింగ్ అమౌంట్ ప్రతి ఒక్క ప్లేయరు రూ. 1,00,000 ఏస్తాడు. సో, ప్రైజ్ మనీ 6,00,000. ఈ ప్రైజ్ మనీలో స్టిల్ జస్ట్ ఐ యామ్ టేకింగ్ ఔట్ ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్ కంపెనీ కమిషన్ ఉంటుంది గదా! అదొక 15% ఆ తర్వాత తీస్తాం. మిగతా ఇంక నేనేమి ఏయట్లేదు. జీఎస్టీలేయట్లేదు, లేకపోతే టాక్స్‌లేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. డిడక్షన్ ఏముంది ఈ 6,00,000లో అంటే కంపెనీ కమిషన్ అది 15%. సరేనా? ఇప్పుడు గేమ్ 1లో రౌండ్ 1. రౌండ్ 1 ప్లేయర్ 1 గెలిచినాడు. రౌండ్ 2 ప్లేయర్ 2, రౌండ్ 3 ప్లేయర్ 3, రౌండ్ 4 ప్లేయర్ 4, రౌండ్ 5 ప్లేయర్ 5, రౌండ్ 6 ప్లేయర్ 6. సరేనా? సో, ఫస్ట్ గేమ్‌లో 6 మంది ప్లేయర్లు గెలిచారు. ఒక్కో గేమ్ ఆడినారు. సరే ఇప్పుడు 6 మంది గెలిచిన తర్వాత పరిస్థితి ఏమి? ఎందుకంటే ప్రతి గేమ్ ఆడినప్పుడు 15% అంటే 6,00,000 ప్రైజ్ మనీలో 15% అనంగానే 90,000 రూపీస్ కంపెనీకెళ్తుంది. సో, అలాగా 6 గేమ్స్ ఆడితే కంపెనీకి 5,40,000 వచ్చింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క గేమ్ గెలిచారు కాబట్టి అందరికి 5,10,000 అకౌంట్‌లో ఇప్పుడు. అంటే ఆల్రెడీ 90,000 పోయింది. అలాగే గేమ్ 2 ఆడారు. సేమ్ అట్లే. గేమ్ 2 ఆడేసరికి సిక్స్త్ రౌండ్ వచ్చేసరికి ప్లేయర్ 6 డమాల్ పోయినాయి డబ్బులు. ఇప్పుడు ప్లేయర్ 6 దగ్గర 10,000 ఒక ప్లేయర్ ఔట్. ఎక్కడ పోయింది ఆ డబ్బు మొత్తం? మొత్తం తీసుకోనుండేది కంపెనీ తీసుకుపోయింది. నెక్స్ట్ థర్డ్ గేమ్ ఆడేసరికి చూసారా? థర్డ్ గేమ్‌కి ప్లేయర్ 6 లేడు. ఓన్లీ 5 ప్లేయర్స్ అయినారు. సో, ఇప్పుడు 5 ప్లేయర్స్ ఆడినప్పుడు 5,00,000 ప్రైజ్ మనీ అవుతుంది. ఆ 5,00,000లో ప్రతి గేమ్‌కి 75,000 కమిషన్ అవుతది. సరేనా? అలాగే ఫోర్త్ గేమ్ గూడా అయిపోయింది. ఫోర్త్ గేమ్‌కొచ్చేసరికి ఫిఫ్త్ ప్లేయర్ దగ్గర డబ్బులు లేవు. సో, గేమ్ 4లో ఓన్లీ 4 రౌండ్స్ మాత్రమే ప్లేయర్ 5 ఆడగలిగినాడు. సో, బ ఓకే. ఫిఫ్త్ గేమ్‌కొచ్చేసరికి ప్లేయర్ 5 గూడా డమాల్ ఔట్. సరే. అలాగే మళ్ళీ సిక్స్త్ గేమ్ ఆడారు. సో, సిక్స్త్ గేమ్‌కొచ్చేసరికి 4 రౌండ్సే ఉంటాయి. ఎందుకంటే 4 మెంబర్సే మిగిలినారు కాబట్టి 4 మెంబర్సు. సో, యాజ్ యూజువల్ మళ్ళీ 4,00,000 ప్రైజ్ మనీ. ఈ 4,00,000 గేమ్ 6 అయ్యేసరికి గేమ్ 6కొచ్చేసరికి 2,40,000 కంపెనీకి పోయింది. అంటే గేమ్ 1 5,40,000 కంపెనీకి పోయింది. గేమ్ 2 4,50,000 కంపెనీకి పోయింది. గేమ్ 3 3,75,000 పోయింది. గేమ్ 4 3,00,000, గేమ్ 5, గేమ్ 6 2,40,000 పోయింది.
ఇప్పుడు గేమ్ 7 వచ్చేసరికి ప్లేయర్ 4 దగ్గర ఫోర్త్ గేమ్ ఆడేకి డబ్బులు లేదు. సో, గేమ్ 8 వచ్చేసరికి ప్లేయర్ 4 కూడా డమాల్. ఔట్. నో మనీ విత్ హిమ్. అలాగే చూసుకుంటా పోతే గేమ్ 11 వచ్చేసరికి ప్లేయర్ 3 దగ్గర కూడా డమాల్. ఔట్. డబ్బులు లేవు. ఖాళీ. సరే అని చెప్పేసి లాస్ట్‌కి మిగిలిన ఇద్దరు ప్లేయర్‌లే. సపోజ్ ఇద్దరు ప్లేయర్‌లు మిగిలిన ఈ 3,10,000, 3,10,000 పెట్టేసి ఆడినారనుకోండి. కరెక్టా? ఇది 6,20,000 గేమ్ ఆడంగానే ప్లేయర్ 1 గెలిస్తే ప్లేయర్ 1 దగ్గర మాత్రం 5,27,000 ఉంది. తర్వాత ప్లేయర్ 3 దగ్గర చూసారా 6,00,000 నుంచి 50,000 పడిపోయినాడు. ప్లేయర్ 4 50,000 పడిపోయినాడు. ప్లేయర్ 5 45,000. ప్లేయర్ 6. ప్లేయర్ 2 0. సో 12 గేమ్స్ జస్ట్ ఒక 12 గేమ్స్ ఆడంగా ప్లేయర్ 1 5,27,000 దగ్గర ఆగిపోయినాడు. మిగతా గేమ్స్ ఆడేకి మిగతా ప్లేయర్స్ దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేకుండా పోయింది. కానీ బెట్టింగ్ యాప్ కంపెనీ దగ్గర చూడండి ఎంతుందో 29 lakhs. అంటే 12 గేమ్స్ కంటిన్యూస్‌గా ఆడేసరికి 5 ప్లేయర్లు ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అవుట్. ఇప్పుడు వీళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడో ఒక చోట అప్పు చేసి మరీ డబ్బు తీసుకురావాల్సిందే వీళ్ళు. కానీ ఏమీ చేయకుండా ఒక యాప్ వదిలేసి కంపెనీ మాత్రం 29 lakhs సంపాదించుకుంది. సో 12 గేమ్స్ తర్వాత పరిస్థితి ఇది. ఇప్పుడు ఎవరు గెలిచినారు? ఎగ్జాంపుల్‌లో ప్లేయర్ 1 దగ్గర 5,27,000 ఉంది. ఈ 5,20,000 నెక్స్ట్ డే ఆడినాడనుకో ఇది పోద్ది. సో, ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఎవ్వడికి బెనిఫిట్ రాదు. డబ్బు మొత్తం తీసుకెళ్ళి మనము బెట్టింగ్ యాప్స్ కంపెనీ చేతిలో పెడుతున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత కూడా గేమ్ 1, గేమ్ 2, గేమ్ 3 ఇలా ప్రతి ఒక్కరికి విన్నింగ్ ఛాన్స్ ఇచ్చాను మరి. విన్నింగ్ ఛాన్స్ ఇస్తూ చూసినా గానీ 12 గేమ్స్ అంటే ఒక 12 గేమ్స్‌లో మొత్తం డబ్బులు ఆగేసుకుంది బెట్టింగ్ యాప్స్ కంపెనీ. ఇప్పటికి ఇంకా అర్థం కాలేదు మాకి. లేదు ఛాన్సే లేదు. ప్రతి గేమ్ నేనే గెలుస్తాను. మేము గ్యారంటీగా విన్ అవుతాము అంటే ఇంక మీ ఇష్టము. లేదు అర్థమైంది మాకి అంటే మీరు నాకు తెలిసినంత వరకు ఇంక బెట్టింగ్ జోలికి పోకూడదు. సో, ఏం చేద్దాం అనుకున్నది మీ ఇష్టం. అర్థమైందంటే కమెంట్ చేయండి. అర్థం కాలేదు అంటే మరీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే చెప్పండి. ఏది అర్థం కాలేదో ఎక్కడ కన్‌ఫ్యూజ్ ఉందో చెప్పండి. తిరిగి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. థాంక్ యూ. డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. ఇన్‌స్టెడ్ ఆ డబ్బులేదుందో అది తీసుకెళ్ళి చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని స్లోగా డబ్బులు ఎర్న్ చేసుకోండి. ఈజీ మనీ కోసమో, ఫాస్ట్ ఇన్‌కమ్ కోసమో ఉన్న డబ్బులు ఆడ పెట్టేసి రోడ్డుకి రావద్దండి. తర్వాత కంపెనీ దగ్గర మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళంతా అడక్క తినాల. ఓకే. థాంక్ యూ. నో బెట్టింగ్. బీ సేఫ్.